పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని 14, 19 వార్డులలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్, కౌన్సిలర్లు తూము మధు, అన్నారం శ్రీనివాస్, కుమ్మరి శిరీష శ్రీనివాస్, తోటరాజు, కొండ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? సొంతింటి ఆనందం అనిపిస్తుందా? నువ్వు సొంతగా నువ్వే నిర్మాణం చేసుకున్నావు. ఎంతమంది ఇప్పుడు దొరుకుతుంది? లాస్ట్ బిల్ కలర్ వేసిన ఖచ్చితంగా అనుకుంటున్నారు పడుతుంది. ఓకే మై వన్స్ ఆల్ ది బెస్ట్. మీరు కూడా వేయాలి, మేము వేస్తాం. తల్లి మీకు కొత్త ఇంట్లో అంతా మంచి జరగాలి. మీద పెట్టండి, మీద పెట్టి కిరాయి కాబట్టి కొంచెం ట్రబుల్లో ఉన్నాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం సహకరించి మాకు ఇందిరమ్మ చాలా సంతోషంగా ఉంది. మన కౌన్సిలర్లు అందరూ, ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు వీళ్ళందరూ సహకారంతో ఇది మాకు లభించింది. చాలా సంతోషంగా ఉంది. సొంతింటి కళ నేర్పినందుకు అందరికీ ధన్యవాదాలు.